మిత్రమా, కూర్చుని మాట్లాడితే పరిష్కారం దొరకని సమస్య అంటూ ఉండదు. ఆ మాటలు పోట్లాడేలా ఉండాలా, పరిష్కారం దొరికేలా ఉండాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది మిత్రమా. కానీ అహంకారం, ఆధిపత్య వ్యామోహం యుద్ధం దాకా పోతే చివరికి పరాభవమే మిగులుతుంది మిత్రమా. ఇది మనకు మహాభారతం చెప్తుంది. మిత్రమా, ఈ కలియుగంలో నటించడం తెలియదంటే ఎలా? మోసపోకుండా ఉండాలంటే గడుసుతనం నటించాలి. చులకన అవ్వకూడదంటే కొంత వివేకం నటించాలి. ఆకతాయిల ఆటల కట్టించాలంటే ధైర్యం లేకున్నా నటించాలి మిత్రమా. ఓడిపోకూడదనుకుంటే ఆత్మవిశ్వాసం నటించాలి. అహంకారుల నోరు మూయించాలంటే కొంత పొగరు కూడా నటించాలి మిత్రమా. రాజకీయ పాత్రల నడుమ జీవించాలంటే ఎంతైనా కొంత నటించాలి. కాదంటారా? ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించొద్దు మిత్రమా. మార్చాలని కూడా ప్రయత్నించొద్దు. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచీ పరచం కదా. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి మిత్రమా. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మిత్రమా. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. ఈ లోకంలో డబ్బు లేకుండా బ్రతకవచ్చు అనుకోవడం ఆత్మవంచన అవుతుంది మిత్రమా. డబ్బు లేకుండా ఏ వ్యవస్థ పనిచేయదు. డబ్బును బట్టి మానసిక స్థితి కూడా మారుతుందని గుర్తుంచుకో మిత్రమా. ఏడిస్తే ఈశ్వరుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక్కసారి నవ్వి చూడు. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వుని పోగొట్టడానికి. కాదంటారా? ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే, కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ కూడా భయపడదని గుర్తుంచుకో మిత్రమా. అడవిలో ఏనుగు చాలా పెద్ద జంతువు, జిరాఫీ చాలా పొడవైనది, నక్క చాలా తెలివైనది, చిరుత వేగంగా పరిగెత్తగలదు. ఈ గుణాలు ఏవీ లేకపోయినా సింహమే అడవికి రాజు. ఎందుకు? 1, సింహానికి తెగువ, సాహసం, ఆత్మవిశ్వాసం ఎక్కువ. 2, తనెవరూ ఎదురించలేరని ధైర్యం కూడా ఎక్కువ. 3, రిస్క్ తీసుకునే తత్వం దానిది. 4, ఆహారం ఏదైనా తన కోసమే అనుకుంటుంది. 5, ఏ అవకాశాన్ని కూడా వదులుకోదు. కాబట్టి మీకు ఏనుగులా పెద్ద శరీరం ఉండవసరం లేదు. జిరాఫీలా పొడవుగా ఉండవసరం లేదు. గొప్ప తెలివైన వాళ్ళు కావాల్సిన పని లేదు. అంత వేగంగా పరిగెత్తాల్సిన అవసరము కూడా లేదు. మీకు కావాల్సిందంతా ధైర్యం మాత్రమే మిత్రమా. ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉండడం, ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం, మీ మీద మీకు సాధించగలనన్న విశ్వాసం ఎప్పుడు కూడా కోల్పోవద్దు మిత్రమా. మీ వయసు ఏదైనా సింహంలో ఉండండి. అలానే ఆలోచించండి. విజేతల లక్షణం కూడా ఇదే మిత్రమా. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మిత్రమా. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. జీవితంలో మనమేమీ చేయలేని రోజులు 2. 1 నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చెయ్యాలన్నా మిగిలింది ఈ రోజే. నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా జీవించండి మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, గ్యారెంటీ లేని జీవితానికి కోపం, అహంకారం, అసూయ ఎందుకు? బ్రతికిన 4 రోజులు నలుగురితో బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవేవి కూడా మనతో రావు కదా మిత్రమా. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకుని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. రెక్కలొచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అనుకోకూడదు. రెక్కలు అలిసాక దిగాల్సింది నేల మీదనే కదా, చేరాల్సింది సొంత గూటికే. సంతోషమైన దుఃఖమైనా పంచుకోవాల్సింది తన కుటుంబంతో అని మర్చిపోకూడదు మిత్రమా. అందం చూసి మురవకు,
చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు. జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటి వారిని అవమానించొద్దు. సమయం వస్తే వారి కాలిగోటి కూడా సరిపోవు. అందరున్నారని అహంకారపడకు. చివరకు నిన్ను మోసేందుకు నలుగురిని సంపాదించుకో మిత్రమా. 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి. 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. 2 నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ అదేమి మాయరోగమో. ఒక్క నాలుక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. కాదంటారా? జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే మిత్రమా. ఇతరులు కేవలం చోద్యం చూస్తారంతే. వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు మిత్రమా. సర్దుకుపోయే గుణమనేది ఆ రోజుల్లో గొప్ప లక్షణం. కానీ ఈ రోజుల్లో ఒక చేతకానితనమైపోయింది. కాదంటారా? మిత్రమా, బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండెబలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. కాదంటారా? తేనె తీయగా ఉంటుంది కానీ దానితో దాహం తీరదు కదా. సముద్రంలో నీరు దండిగా ఉంటుంది కానీ దానితో దప్పిక తీరదు. మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు, మంచిగా మాట్లాడతారు. కానీ మన కోసం ఎవరూ రారు. మన బాధను మనమే భరించాలి మిత్రమా. మన బరువు కూడా మనమే మోయాలి. మిత్రమా, ఎలుక రాతిదైతే పూజిస్తాం, ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పాలు పోస్తాం, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, బ్రతికి ఉన్నవాడికి చెయ్యూతనివ్వం. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం, మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం మిత్రమా. జీవం లేని వాటిపై భక్తి ఎందుకు? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు? కాస్తైనా ఆలోచిద్దాం మిత్రమా. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు మనం మాట్లాడే మాటలను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. మిత్రమా, పరాయ స్త్రీల యొక్క అందం చూసి మోసపోతే వారు నిన్ను మోసం చేసి నీ ఆలోచనంతా తమ వైపు తిప్పుకునేలా చేసి నీ జీవితంలో నీకు ఎదుగుదల లేకుండా చేస్తారు. దానివల్ల నష్టపోయేది నీవే మిత్రమా. నువ్వంటే ఇష్టమన్న ఆడదానికి నీ దగ్గర ఏం లేదు అని తెలిస్తే నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకో మిత్రమా. ఒక ఆడది స్త్రీకి గౌరవించే మగాడికి, ప్రేమను చూపించే మగాడికి మాత్రం లొంగిపోతుంది మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.